ఏప్రిల్ నెలలో రాశి ఫలాలు అందరికీ కూడా 12 రాసుల వాళ్ళకి కూడా ఎంత ఉత్తేజాన్ని, ఎంత ఉత్సాహాన్ని కలిగించేస్తాయి. ఏ రకంగా ఏ ఏ విషయాల్లో మనం చాలా చక్కగా చురుగ్గా మన డెసిషన్స్ తీసుకోవచ్చు. ఏ విషయాల్లో కాస్త నెమ్మదించాలి అనేది మనం అందరం తెలుసుకుందామా మరి? రైట్. అయితే ఈ గ్రహాలనేవి మనకి ప్రతి నెల మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రతి గ్రహం కూడా. ఒక్క 4 తప్ప. ఏమిటవి? గురు, శని, రాహుకేతు. వీళ్ళు మాత్రం 2.5 సంవత్సరాలు, సంవత్సరం, రాహుకేతువులైతే సంవత్సరంన్నర ఆ రకంగా మారుతూ ఉంటారు. మిగతా గ్రహాలన్నీ కూడా మనం నెల నెలా చెప్పుకుంటున్నాం కాబట్టి, మనం ఈసారి ఉగాది రాశి ఫలాలు మనం చేసుకోలేదు. ఎందుకంటే, మన నెల నెలా ఎలాగూ ఎప్పటికప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎప్పటికప్పుడు మనకి ప్రతి నెల ఏ రకంగా ఉంటుంది, ప్రతి నెల మనం ఎంత జాగ్రత్తతో ఉండాలి, ఎంత చక్కగా మనం మెలకువతో ఉండి మనం ఏ డెసిషన్స్ తీసుకోవాలనేది మనం తెలుసుకున్నాం. ఇండివిజువల్‌గా గ్రహ మార్పుల సంగతి మనం చెప్పుకుందాం. 1 రవి భగవానుడు ఏప్రిల్ 14వ తారీఖు మేషరాశి తనదైన ఉచ్చ స్థితికి ఆయన ట్రాన్సిట్ అవ్వడం జరుగుతుంది. చంద్రుడు ఎట్లాగో 2.5 రోజులకి మారిపోవడం మనకి తెలిసిందే. బుధ భగవానుడు ఏప్రిల్ 11న మీనానికి వెళ్తారు. గురు భగవానుడు మిథునంలోనే ఉన్నారు. ఆయన ప్రోగ్రెసివ్ మోడ్‌లో అయ్యారు. మనం అందరికీ కూడా ఏ రకంగా ఉంటుందనేది కూడా మనం చెప్పుకున్నాం. శని భగవానుడు వచ్చి మీనంలోనే ఉన్నారు. ఆయనదైన ఉత్తరాభాద్ర నక్షత్రం మీదనే. శుక్ర భగవానుడు మార్చి 26వ తారీఖు, 26వ తారీఖు మేషరాశి యందు ఆయన ట్రాన్సిట్ చేయడం జరుగుతుంది. రాహు భగవానుడు కుంభంలో, కేతు భగవానుడు సింహంలో, చంద్రుడు మనం చెప్పుకున్నదే 2.5 రోజులకి చకచకా మారిపోతూ ఉంటారు. అయితే మనం ముఖ్యంగా ప్రతి రాశి వాళ్ళకి కూడా మనం ముఖ్యంగా చెప్పుకునే మెయిన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్, అవర్ ఇండివిజువల్ పర్సనాలిటీ, అవర్ హెల్త్, అవర్ ఇమ్యూనిటీ. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మన ఎడ్యుకేషన్, లవ్, ఫన్ అండ్ రొమాన్స్. ఫన్ అండ్ రొమాన్స్ అంటే జనరల్గా మన లైఫ్లో మనం ఎంత ఎంతూజియాస్టిక్గా మన లైఫ్ని ఏ రకంగా కండక్ట్ చేసుకుంటున్నాం అనేది కూడా మనం ఇందులో చెప్పుకోవచ్చు. థర్డ్ ఆస్పెక్ట్ వచ్చేసేసి మనం చెప్పుకునేది మ్యారేజ్ అని, మన పర్టిక్యులర్ బాండ్ ఏ రకంగా ఉంటుందనేది మనం చెప్పుకుంటూ ఉంటాం. 4వది మనం చేసుకునేది కెరీర్ అండ్ బిజినెస్. ఈ కెరీర్ అండ్ బిజినెస్ అనే ఆస్పెక్ట్లో మన అందరికీ కూడా ఏ రకంగా ఉంటుందనేది కూడా మనం చెప్పుకుంటాం. సో అన్ని రాసుల వాళ్ళకి ఈ 4 సెగ్మెంట్స్లో ఎంత బ్యూటిఫుల్గా ఉండేది చకచకా తెలిసేసుకుందాం. మేషరాశి. మేషరాశి వారికి ఏప్రిల్ నెలలో ఏ రకంగా ఉంటుందో మనం తెలుసుకుందాం. మేషరాశి వారికి మీ రాశి లార్డ్ వచ్చి కుజ భగవానుడు. కుజ భగవానుడు మొన్ననే శతభిష నక్షత్రాన్ని వదిలి పూర్వభద్ర నక్షత్రానికి చకచకా రావడం జరిగింది. అండ్ కుజ భగవానుడు కూడా ఆయన మీకు ఏప్రిల్ 2వ తారీఖే మీనానికి వచ్చేస్తారు. సో శనితో కలుస్తారు అక్కడ. శనితో కలుస్తారు. అట్ ద సేమ్ టైం రవి కూడా అక్కడే ఉంటారు, శని కూడా అక్కడే ఉంటారు. అండ్ మీనరాశి ఆధిపత్యం ఉన్న గురుగారు మిథునంలో ఉంటారు. క్వైట్ అన్ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ ఫర్ ద వరల్డ్. తర్వాత ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ ద అంటే పీస్ ఆస్పెక్ట్స్ అండ్ బ్యూటిఫుల్ ఆస్పెక్ట్స్ మళ్ళీ తిరిగి చూడడానికి ఇది ఒక మంచి ఆస్కారంగా మారాలని నేను మనసారా కోరుకుంటాను. అయితే ఇక్కడ హెల్త్ అండ్ ఇండివిజువల్ పర్సనాలిటీ అండ్ ఇమ్యూనిటీ పరంగా కనుక చూసినట్లయితే మీకు ఫస్ట్ హౌస్ని చూస్తాం కాబట్టి ఆ ఫస్ట్ హౌస్ యొక్క లార్డ్ కుజ భగవానుడు మీకు వ్యయ స్థానంలో ఉంటున్నారు కాబట్టి, అది కూడా గురు స్థానంలో ఉంటున్నారు కాబట్టి, ఆ గురువు గారు మిథున రాశిలో సంచారం చేస్తున్నారు కాబట్టి, అయితే ఇక్కడ మీనంలో శనితో పాటు కుజుడు కలుస్తున్నారు కాబట్టి ఇక్కడ మీకు బాగా స్పైసీ ఫుడ్ సేవించడం, తర్వాత బాగా ఫోకస్ అండ్ డిసిప్లిన్ మీ వర్క్లో ఎక్కువ అవడం, ఇంటెలెక్చువల్ ఐడియాస్ మీకు ఎక్కువగా రావడం, ఇండివిజువల్ ఐడియాస్ అండ్ ప్లానింగ్ ఎక్కువ అవడంతో ఆటోమేటిక్గా కొంచెం స్ట్రెస్ అనేది, ఆ పాయింట్ అనేది, అంటే ఒక్కొక్కసారి స్ట్రెస్ అంటే ఏంటండి, ఇట్స్ జస్ట్ అ సింపుల్ వర్డ్. ఏదైనా ఒకటి ఆలోచిస్తున్నాం అనుకోండి, దానికి ఆ సమాధానం తోచలేదనుకోండి, ఏం తొయ్యట్లేదు అని పూర్వకాల భాష. ఇవాళ రేపు భాష స్ట్రెస్. ఇంకా ఏం తోచలేదు, ఆలోచిస్తే తడుతుందిలే, అది పెద్దవాళ్ళ మాట. అందుకనే పెద్దవాళ్ళకి ఎప్పుడు స్ట్రెస్సులు, ఈ వంకాయలు ఇవేం ఉండేవి కావు. ఎందుకంటే వాళ్ళ వర్బాటిం చాలా ఈజీగా ఉండేది. మనకి ఒక పదం దొరకడం ఆలస్యం. కోతి చేతి కొబ్బరికాయ ఇచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ వాడేస్తూ ఉంటాం. అవునా? అదే రకంగా మనం దాన్ని ఆలోచన విధానం ఎక్కువ అవుతుంది. ఆలోచన విధానం దాటి పెరుగుతుంది. దాటి పెరిగితే ఆటోమేటిక్గా మనకు ఒక సొల్యూషన్ రానప్పుడు, ఏదో ఒక ఐడియా తట్టనప్పుడు, అబ్బా ఇంకా ఏం తట్టలేదు, ఏం చేయాలి చెప్పు అని సరదాగా ఎవరినైనా అడుగుతాం. ఈ మధ్య ఎవరిని అడగడం మానేసాం. మానేసేసి మన మిక్సీలు మనమే తిప్పేసేసుకుని
ఆ ఎస్టీఆర్ఈఎస్ఎస్ అనే పదాన్ని ఎక్కడ పడితే అక్కడ వాడేసేసి ఆ! దాని తర్వాత ఇంకేదో యాంగ్జైటీ అని, ఇంకేవేవో అని రకరకాల ఫ్యాషన్‌లో ఉన్నాయి. సో, కాబట్టి అవన్నీ పక్కన పెట్టేసేసి, ఆలోచన ఎంతవరకు అవసరమో అంతవరకే చేసి, ఐడియాలొచ్చే రకంగా ఆలోచిస్తే మంచిది. లేదు రాలేదు ఇవాళ స్లీప్ ఆన్ దట్ ఐడియా. స్లీప్ ఆన్ దట్ ఐడియా. స్లీప్ ఆన్ దట్ ఐడియా అంటే పరుపు కింద పెట్టినా అని అనకండి. స్లీప్ ఆన్ దట్ ఐడియా అంటే స్లీప్ ఆన్ దట్ థాట్. స్లీప్ విత్ దట్ థాట్. మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఎప్పుడైతే ఆ పర్టిక్యులర్ థాట్ వెన్ యూ ఆర్ బ్రీడింగ్ ఇట్, మనం నిద్రపోయేటప్పుడు ఆల్ఫా స్టేట్ అండ్ బీటా స్టేట్ అండ్ థీటా స్టేట్ అని 3 స్టేట్స్‌లోకి వెళ్ళడం జరుగుతుంది. ప్రతి మనిషి న్యూరలాజికల్‌గా ఈ 3 స్టేట్స్‌కి వెళ్ళాలి. వెళ్తేనే నిద్ర సంపూర్ణంగా అయినట్టు. లేదు థీటా స్టేట్ దాకా చేరలేదు అని అనుకుంటే ఎక్కడో బీటా స్టేట్‌లో ఉంటే గనక ఎర్లీ మార్నింగ్ కలలొస్తాయి చూడండి. అవన్నీ కూడా బీటా స్టేట్ అనమాట. ఆల్ఫా స్టేట్‌లో ఏమవుతుంది అంటే సబ్‌కాన్షియస్ పడుకునేటప్పుడు రోజంతా అయినవి ఒక రీక్యాప్ అయిపోతా ఉంటది చూడండి. ఆల్ఫా స్టేట్. నెమ్మది నెమ్మదిగా ఏదో కల వస్తుందా, నిద్ర పడుతుంది అనే టైంకి కాలింగ్ బెల్ మోగింది, ఫోన్ మోగింది అని అప్పుడప్పుడు అంటూ ఉంటామే. ఆ నిద్ర పడుతోంది అని మనకి తెలుస్తుందే, థాట్ ఈస్ అవేకెనింగ్ ఆఫ్ సబ్‌కాన్షియస్. లేమన్ లాంగ్వేజ్‌లో చెప్పుకుంటే. నాట్ కన్‌ఫ్యూజింగ్ యూ విత్ మై న్యూరాలజీ. ఆ ఆల్ఫా స్టేట్‌లో మీరెప్పుడైతే వెళ్తారో, ఈ పర్టిక్యులర్ ఐడియా మీద స్లీప్ ఆన్ దట్ ఐడియా. వెన్ యూ స్లీప్ ఆన్ దట్ ఐడియా, ఆటోమేటిక్‌గా నెక్స్ట్ డే మార్నింగ్ యూ విల్ గెట్ సొల్యూషన్స్. ప్రాబ్లమ్ ఎప్పుడూ ఒకటే ఉంటుందండి. సొల్యూషన్స్ 1000 ఉంటాయి. మనం దాన్ని ఉల్టా ఆలోచిస్తాం. ఏరేసుకోండి ఏది కావాలంటే అది. అదొక్కటి పక్కన పెట్టేసేస్తే ఆరోగ్య సమస్య ఉండదు. ఏ తలనొప్పులు ఉండవు. మెంటల్ హ్యాపీనెస్ చాలా చాలా బావుంటుంది. ఇబ్బందంటూ ఏం లేదు. స్పైసీ ఫుడ్ ఎక్కువగా సేవించడం కాస్త తగ్గించండి. పర్టిక్యులర్ 45 డేస్. ఎప్పటి నుంచి? ఏప్రిల్ 2వ తారీఖు నుంచి ఆల్మోస్ట్ సుమారు మే 15, 18 వరకు. ఓకే. తర్వాత ఎడ్యుకేషన్ అండ్ లవ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే 5th హౌస్ రవి భగవానుడు. మీనం నుంచి మేషానికొచ్చేస్తారు. ఇంకే పట్టుకోగలమా మేషం వాళ్ళని మరి? మీరు ఎంతో చక్కగా, ఉత్తేజంగా, చక్కగా, ఉత్సాహంగా ఎల్లప్పుడూ కూడా మీరు మీ ఆలోచన విధానాన్ని క్లియర్‌గా ఉంచుకోండి. మాట్లాడే ఆ తీరుని చాలా స్పష్టంగా అవతల వాళ్ళకి తెలియజేసే విధానంగా ఉండాలది. రవి భగవానుడు మీకు మేషంలోకొచ్చినప్పుడు మీ ఎడ్యుకేషన్ పరంగా మీ ఫాదర్ ఫిగర్స్, ఎనీ గాడ్ ఫాదర్, ఎనీ ఇన్‌ఫ్లుయెన్సర్ ఇన్ యువర్ లైఫ్ వాళ్ళ యొక్క సలహాలు తీసుకోవడానికి పర్టిక్యులర్‌లీ వెరీ గుడ్ టైమ్. ఏప్రిల్ 14 ముందు ఏ కన్‌ఫ్యూజన్ అయినా ఉండడానికి సహజం. Do not take any decisions until April 14th. After April 14th, you may take any decisions regarding your education and whatever it is, skills, certification, etc. లవ్ లైఫ్‌లో కూడా అంతే. పేరెంట్స్ యొక్క అనుమతి, పేరెంట్స్ యొక్క పేరెంట్స్‌తో డిస్కషన్ ఇవన్నీ కూడా దే కెన్ హ్యాపెన్ ఆఫ్టర్ ఏప్రిల్ 14th. వెరీ, వెరీ గుడ్. చక్కటి సమయం అది. నెక్స్ట్ మ్యారేజ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే సప్తమాధిపతి శుక్ర భగవానుడు కాబట్టి ఇక్కడ మీకిక్కడ శుక్ర భగవానుడు కూడా మీకు మేషంలోనే ఉంటారు. అండ్ అదే టైంలో రవి కూడా వచ్చి అక్కడ కలుస్తారు. ఇక్కడ ఏమవుతుంది అని గనక అంటే ఒకటిలేండి చాలా తక్కువ టైం ఒక 4, 5 డేసే కలిసుంటారు. సో, ఇబ్బంది లేదు. పెద్దగా ప్రాబ్లమ్ ఏం లేదు. ఏప్రిల్ 8వ తారీఖు నుంచి ఏప్రిల్ 12థ్, 13థ్ వరకు కూడా ఏప్రిల్ 8వ తారీఖు నుంచి ఏప్రిల్ 12థ్, 13థ్ వరకు రాగి లోటాలో నీళ్లు తీసుకొని పంచదార వేసి లేదా తేనె వేసి సూర్య భగవానుడు కరిగేయండి. ఆ రకంగా ఏప్రిల్ 8 నుంచి 15 లోపు చిన్న గబుక్కని ఒక చిన్న ఏదైనా గబుక్కుని ఏదైనా ఒక చిన్న మాట అనవలసి వచ్చినా సరే మనకి రిఫ్రెయిన్ అయిపోతుంది. ఇబ్బంది లేదు. కెరీర్ అండ్ బిజినెస్ పరంగా చూసుకున్నట్లయితే నవమ దశమాధిపతులు మీకు గురు శనులు అవుతారు. గురు భగవానుడు తృతీయంలో ఉన్నారు. అది కూడా ప్రోగ్రెసివ్ మోడ్‌లో వెరీ గుడ్. స్కిల్స్ అండ్ సర్టిఫికేషన్ పరంగా కూడా చాలా చాలా బావుంటుంది. విద్య ఎక్కువగా బాగా అంటే మార్చి 12వ తారీఖు తర్వాత మార్చ్ 12వ తారీఖు తర్వాత ఎంతమంది మేషరాశి వాళ్ళు బాగా చదువుకోవడం మొదలుపెట్టారు. బాగా విద్యను అభ్యసించడం మొదలుపెట్టారు. బాగా నాలెడ్జ్ స్వీకరించడం మొదలుపెట్టారు. సేకరించడం. ఏ చిన్న పాయింట్ దొరికినా ఉత్సాహంగా దాన్ని రాసేసుకోవడం. ఏదో దొరికినా సరే మేము కొత్తగా ఇవాళ ఏదన్నా నేర్చుకున్నాం అనే ఆ ఉత్సాహం మీలో ఉండడం. ఎంతమంది మేషరాశి వాళ్ళు చూస్తున్నారు? వెరీ గుడ్. దిస్ విల్ కంటిన్యూ. ఎక్స్పాండ్ యువర్ స్కిల్ సెట్. డూ వాటెవర్ యూ క్యాన్. టేక్ ఎవ్రీ ఆపర్చునిటీ అండ్ వర్క్ టువర్డ్స్ ఇట్. చాలా చాలా బాగుంటుంది. శని భగవానుడు కూడా మీనంలో ఉన్నారు కాబట్టి 12వ స్థానం ఫారిన్ ల్యాండ్స్ ఆపర్చునిటీస్, ఫారిన్ ల్యాండ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ బిజినెస్ కాంట్రాక్ట్స్, టెండర్స్ ఎక్సెట్రా విల్ బి వెరీ వెరీ గుడ్. నెక్స్ట్ శని భగవానుడు వ్యయంలో ఉన్నారు కాబట్టి అనవసరమైన ఖర్చులు కానివ్వండి అటువంటివి చేయబోకండి. శని భగవానుడు అక్కడ మీనంలో ఉన్నా కూడా
మీనంలో నుంచి శుక్ర భగవానుడు ఎలాగో మేషంలోకి వచ్చేస్తున్నారు కాబట్టి పెద్దగా ఇబ్బంది అంటూ ఏం లేదు. ఎయిర్ ట్రావెల్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. బట్ దేర్ ఇస్ వన్ హెడ్స్ అప్ మేషరాశి వాళ్ళకి నేను చెప్తాను. మే 14, మే 15 వరకు కూడా ట్రై అండ్ బీ కేర్‌ఫుల్ ఇన్ యూర్ ట్రావెల్ అండి. ట్రై అండ్ బీ కేర్‌ఫుల్ ఇన్ యూర్ ఏమైనా అయిపోతుందా వెంటనే అనేసేయకండి. మనం జాగ్రత్తగా నడిపితే మనకి ఏమీ అవ్వదు. అంతేనా? సో, రైట్. అది ఎయిర్ ట్రావెల్ అవ్వనివ్వండి, ఇంకేదన్నా ట్రావెల్ అవ్వనివ్వండి. బండి నడుపుతున్నా, కారు నడుపుతున్నా, బస్ నడుపుతున్నా, సైకిల్ నడుపుతున్నా, స్కూటర్ నడుపుతున్నా, ఏం నడుపుతున్నా సరే. జాగ్రత్తగా బండి నడపడానికి ట్రై చేయండి. అండ్ ఇక్కడ కెరీర్ అండ్ పరంగా బిజినెస్ పరంగా ఆపర్చునిటీస్‌లో కూడా డూ నాట్ గెట్ లేట్ టు యువర్ మీటింగ్స్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్. బీ వెరీ ఫోకస్డ్, బీ వెరీ డిసిప్లిన్డ్. జాబ్ మారడానికి ట్రై చేయొద్దు. అడ్మినిస్ట్రేషన్‌తో గొడవలొద్దు. బాసులతో అస్సలు గొడవలొద్దు. బాసులతో గొడవలు 150% మై గ్యారంటీ అవుతాయి. ఎంప్లాయ్‌మెంట్‌లో ఉన్న వాళ్ళకి అవుతాయి. సో, దయచేసి అవ్వకుండా చూసుకోండి. ఉద్యోగాలు ఎడాపెడా రాజీనామాలు చేయకండి. మాకిన్నేళ్ల ఎక్స్‌పీరియన్స్ ఉంది. మాకెందుకు రాదు అనుకుని చేసేసాము. ఆ రోజు అటువంటిది అనకండి. ఇప్పుడు టైం అటువంటిది కాదు కాబట్టి దొరకదు. సో, కాబట్టి మే 18 తర్వాత ఆటోమేటిక్‌గా కోపం చల్లారిపోతుంది కాబట్టి అప్పటి వరకు కంటిన్యూ వేర్ ఎవర్ యూ ఆర్. కొత్త ఆపర్చునిటీస్ అసలు జాబ్‌లోనే లేవు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అప్లికేషన్స్ పెట్టుకోండి. ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయి. ఇబ్బంది లేదు. ఈ రకంగా గనక కేర్‌ఫుల్‌గా ఉంటే ఎట్టి పరిస్థితుల్లో చదువుకోవడానికే ఎక్కువగా ట్రై చేయండి. మారడానికి ఎక్కువగా ఫండింగు, ఇన్వెస్ట్‌మెంటు, షేర్ మార్కెట్టు, ల్యాండ్ కొనుగోలు, అమ్మడాలు ఎట్టి పరిస్థితుల్లో వద్దు. అంటిల్ అండ్ అన్‌లెస్ మీ లగ్న పరంగా కానివ్వండి, మీకు శని, కుజులు మంచి వాళ్ళు అవుతూ, ప్రస్తుతానికి మీ లగ్న పరంగా కూడా వాళ్ళు యోగిస్తూ, రాశి పరంగా కూడా ఎట్లాగో శని ఎట్లాగో భాగ్యస్థానాన్ని చూస్తున్నారు కాబట్టి మంచిదేను. ఈ రకంగా ఈ పరంగా చాలా మందికి కలిసొచ్చే అవకాశం ఉంటుంది మేషరాశి వాళ్ళకి. మీ ఇండివిడ్యువల్ చార్ట్స్‌లో ఈ ప్లేస్‌మెంట్స్ ఎలా ఉన్నాయో చూసి నేను చెప్తాను కాబట్టి, మీరు ఒకవేళ గనక మీకేమైనా క్వెషన్స్ ఉంటే కొనుగోలు గాని, అమ్మకాలు గాని, ఏదన్నా అభ్యసించడం గాని, ఏదైనా స్కిల్ నేర్చుకోవడం కానీ ఇటువంటి క్వెషన్స్ ఏమైనా ఉంటే స్క్రీన్ మీద డిస్‌ప్లే చేయబడ్డ నంబర్స్‌కి కాల్ చేసి అపాయింట్‌మెంట్ తీసుకోవచ్చు. శుభం భూయాత్.